సహజంగానే అందరూ ఇప్పుడు ఐక్యంగానే ఉంటాం సార్. అట్లేం లేదు. ఐక్యంగానే ఉంటాం. ఏదున్నా గూడా ఎవరికి కష్టం వచ్చినా గూడా ఒకరికొకరు పరస్పరం కార్మికులం కాబట్టి ఆ సహాయ సహకారాలు ఉంటాయి. సిద్ధాంతాలు వేరు, కష్టాలు వేరు. అది ఆ విషయాన్ని క్లారిటీ ఉంది మనకి. ఎవరికి కష్టం వచ్చినా రేపు తిరుపతికి ఏమైనా ఆపదొచ్చినా, ఇంకో ఎవరికైనా ఆపదొచ్చినా మనం నిలబడాలి. వాళ్ళ కష్టాలలో పాలుపంచుకోవాలి. ఒకరికొకరు ముందుకు పోవాలి. ఇక్కడ ఎవరికి భేషజాలు లేవు. ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ కొట్లాడేటప్పుడు మంచి మంచి ఎలక్షన్లే కొట్లాడదాం. కానీ ఒకటైతే వాస్తవం, ఈ రాష్ట్రంలో ఇంకో సంఘాన్ని అయితే మిగిలినీయ. ఇదైతే చేస్తా. ఈ రాష్ట్రంలో ఇదైతే తప్పది. ఆ పని నేను చేసి పెడతా. ఈ రాష్ట్రంలో సహజంగా వాళ్ళకి బాధ ఉంటది. ఈ మల్లన్న ఎందుకు వచ్చారా నాయన ఇడికి, ఈడెందుకు గెలిచే, ఈడికెందుకు వచ్చే, ఈ బాధ ఏంది? మేము ఇక 4 గోడల మధ్య ఎన్నికలు చేసుకుని నాకు వాస్తవానికి రావాలని లేకుండా వయసు వీళ్ళంతా పట్టుబట్టి గుంజుకొచ్చారు నన్ను వీడికి. ఇక మరి వచ్చిన నిలబడ్డానికి మీరు గెలిపించినందుకు ఓడిపోయిన వాళ్ళకి బాధ ఉండదు. ఆ వయసు ఉంటది కదా, కామనే కదా, తప్పేముంది. గెలుపోవటం అనేది సహజం. అందరు గెలుస్తారా? ఒక యుద్ధంలో ఒకరే గెలుస్తారు. కాబట్టి అందరు గెలిచినట్టే అనుకోండి. ఈ గెలుపు నా ఒక్కరిదే అని నేను భావించట్లేదు. మీ అందరు ఇచ్చిన గెలుపుగానే భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.